దేవుడి ఉదయకాలం ఆయన సన్నిధిని ప్రేమించి వచ్చావు గనక ఆయన నీకు నేర్పుతున్నాడు. ప్రవక్తల శిష్యులకు జరగబోతున్న దాన్ని నేను ఎలా చెప్పానో గ్రహించలేదా? సతమతం అవుతావే, నా యొద్దకు రా, నేను చెప్తా నీకు ఆలోచన అంటున్నాడు ఆయన. భయపడవాకు, రింగిపోవాకు, కుమిలిపోవాకు, నా యొద్దకు రా. నమ్మకం ఉందా నేను నీకు ఆలోచన చెప్తానని, మాట్లాడతానని? రా, కనిపెట్టుకో. నా మెల్లనైన స్వరం నీ హృదయానికి తాకునంత వరకు, నా స్వరం నీకు వినిపించేంత వరకు, నీ ఆత్మ సంబంధమైన చెవి విప్పుకొని నా ముందు కూర్చో, నేను నీకు ఆలోచన ఇస్తా. ఎన్ని ఆలోచనలు ఇచ్చాడో నాకు, ఎన్ని ఆలోచనలు ఇచ్చాడు. లేకపోతే నేను ఎప్పుడో అవుట్. ఏందనుకున్నా మరి, చాలా ఎదుర్కొన్నా. కానీ అన్నిట్లోంచి ఆయన సేవ్ చేసుకుంటూ వచ్చాడు. ఒక్కటే ఆధారం, ఆయన ముందు కూర్చున్నా. ఈ ఉదయకాలం మీకు చెప్తున్నాను, దేవుణ్ణి తెలుసుకోవటం, దేవుణ్ణి కలుసుకోవటం, దేవునితో నడుచుకోవటం, దైవ చిత్తాన్ని ఎరిగి పని చేయటం అనే 4 విషయాలని దృష్టిలో పెట్టుకొని కొంచెం దేవునికి అందుబాటులో ఉండటానికి ప్రయత్నం చేయండి. నిజంగా మీకు భక్తి సాధన చేయాలని ఉంటే అప్పుడు ముందు ఏం జరిగిద్ది అంటే, జరగబోతున్నవేవో మీకు దేవుడు ముందే సమాచారం ఇస్తాడు. ఇది మొదటిది. రెండవది, జరగబోతున్న వాటి విషయంలో నువ్వు ఎలా స్పందించాలో కూడా నీకు ఆలోచన చెప్తాడు ఆయన.